సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్, నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 65 సార్లు రక్తదానం చేసిన బొడ్డు భగవాన్ను జనసేన నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం బాబ్జీ మరియు జనసేన అభిమానులు నాయకులు పాల్గొన్నారు. ఓకే అందరూ కొంచెం పైగా అలా చూడండి. ఈ ఫోన్ వైపు ఇది సరేనండి. 65 సన్మానం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కార్యక్రమాలు మరి ఆయన అభిమానులందరూ చేసుకున్నారు. మరి రేపు కూడా మరి కేక్ కటింగ్స్ కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి. మరి యువతను కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు మీరు డబ్బులు వేరే రకంగా పాడు చేసుకో, దయచేసి ఫ్లెక్స్లు కానీ లేకపోతే కేక్ కటింగ్లు కానీ డబ్బులు పాడు చేసుకోకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఫండ్ రైజింగ్ అన్న కార్యక్రమం, ఒక పార్టీని, ఒక రాష్ట్రంలో ఒక పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఏంటంటే డబ్బులు చాలా అవసరం, కీలకమైంది. కాబట్టి మరి అది మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఫండ్ రైజింగ్ అన్నది, గ్రౌండ్ ఫండ్ రైజ్ అన్న కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టారు. మరి దానికి కూడా మన వంతుగా నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా మరి ఏదైతే జన సైనికులు ఉన్నారో, జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరూ ఉన్నారో మరి వారందరూ కూడా మరి తమ వంతు మరి ఆ కార్యక్రమానికి మరి వారి వంతుకు ఎంతో కొంత 10 రూపాయల నుంచి వారి స్థాయికి తగ్గట్టుగా ఎంత ఇవ్వచ్చు. ఏదైనా ఎక్కడా కూడా డబ్బు రూపంలో లేదు. మరి పార్టీకి ఫోన్పే ద్వారా వెళ్తుంది కాబట్టి మరి ప్రతి కార్యకర్త మరి దానికి అందరూ సహకరించాలి. అదేవిధంగా మరి మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే వాళ్ళు మా జన సైనికులందరికీ కూడా ఒక పండగ లాంటిది. మరి ఇలాంటి పండగ వీరమైన పండగ లాంటిది. మరి ఎలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మరి ఆయనకి భవిష్యత్తులో మరి మంచి ఆరోగ్యాన్ని, వారి కుటుంబానికి కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చి మా అందరి సపోర్ట్ మరి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మనకి నిత్యం ఉండాలని కోరుకుంటూ మరి